హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ ఇయర్ శ్రావణ శుక్రవారం ఇంత మంచిగా, ఇంత హ్యాపీగా, ఇంత అందంగా జరుగుతుందని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ప్రసాదాలు ఎలా చేయాలి, దేవుడి డెకరేషన్ ఎలా చేయాలని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇది 3వ శ్రావణ శుక్రవారం అండి చేసుకోవడం. మొదట్లో అయితే మా అత్తయ్య 11 మందికి తాంబూలం ఇప్పించారు. అప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళం. సెకండ్ది వచ్చి లిక్కీకి 1 ఇయర్ వచ్చినప్పుడు అప్పుడు శ్రావణ శుక్రవారం చేశాను. అంటే సింపుల్గా చేసుకున్నానండి, ఎక్కువ చేయలేదు, తడబడి చేయలేదు నేను. తర్వాత వచ్చి నాకు 3వసారి అండి ఇది కూడా నేను చాలా టెన్షన్ పడ్డాను, ఎలా అవుతుందో అనుకున్నాను. కానీ మా అత్తయ్య గారు రావడం వల్ల నాకు అంత ఈజీగా అయిపోయింది. నేను ముందు రోజు దేవుడి సామాన్లు మొత్తం క్లీన్ చేసుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేశానండి. అండ్ గ్యాస్ స్టవ్, గడప కూడా మొత్తం క్లీన్ చేశాను. మనకు వరలక్ష్మి పూజ నాడు ఎక్కువ పని పెట్టుకోకూడదండి, తక్కువ పనితో అయిపోవాలని చెప్పేసి నార్మల్గా ముందు రోజు చేస్తాను. నెక్స్ట్ వచ్చి మా అత్తయ్య మార్నింగ్ లేచి తను ఫ్రెష్ అయిపోయి పరవాన్నం అండ్ పులిహోరానికి రెడీ చేసేస్తున్నారు. నేను వచ్చి పీటకి దేవుడు అమ్మవారి ఫోటో పెడతాం కదండి, ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాను. దేవుడిని ఎలా డెకరేషన్ చేస్తానని మీరే చెప్పాలండి కామెంట్లోని. నేను ఓన్లీ దేవుడి డెకరేషన్ చేశాను, నేను రెడీ అయ్యాను. మా అత్తయ్య గారు మొత్తం ప్రసాదాలు రెడీ చేయడం అంతా మా అత్తయ్య గారే రెడీ చేశారండి. నాకన్నా మా అత్తయ్య గారే ఎక్కువ పని చేశారు ఆ రోజు మొత్తం. నేను చాలా తక్కువ పని అని చెప్పొచ్చు. అండ్ నేను అలసిపోలేదు, అసలు బాగా టైర్డ్ అయిపోలేదు, నార్మల్గానే ఉన్నాను. ఎక్కువ పని చేసింది ఎవరంటే మా అత్తయ్య గారు, ఎవరు కాదు. కొందరు అత్తలు ఉంటారు, అత్త పోస్ట్ కదా అని చెప్పేసి బిల్డప్ కూర్చుంటారు, ఏ పని చేయరు. మా అత్తయ్య అలా కాదండి, ఇంటికి వచ్చారంటే ఏదో పని చేస్తూనే ఉంటారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తయ్య ఇంటికి వచ్చారంటే నాకు పని తక్కువ అవుతుందండి, ఎందుకంటే తను ఎక్కువ పని చేస్తారు. నాకన్నా మా అత్తయ్య ఎక్కువ పని చేస్తారు, ఫాస్ట్గా చేసేస్తారు. సో ఇంకా పూజ అయితే ఇలా స్టార్ట్ అయిందండి. అలా స్టార్ట్ అయింది పూజ అయితే. ఇంకా మా అత్తయ్య మొత్తం అన్నీ చేశారు కదా. ఇంకా దీపం అయితే నన్ను స్టార్ట్ చేయమన్నారు, దీపం నువ్వు పెట్టమ్మా అని చెప్పేసి అంటే ముందుగా దీపం నేనే పెట్టానండి. ఆ దీపం కూడా మనం డైరెక్ట్గా అగ్గిపుల్లతో పెట్టకూడదండి ఎప్పుడూ. హారతి ఇస్తాం కదండి, హారతి ఇచ్చిన దాంట్లోనే ఒక ఒత్తు వేసుకొని ఆ ఒత్తుతోటే మనం దీపం అనేది స్టార్ట్ చేయాలండి. డైరెక్ట్గా అగ్గిపుల్లతో పెట్టకూడదు, లేకపోతే అగరబత్తి పుల్లలు ఉంటాయి కదండి, దానితో అయినా పర్వాలేదు, పెట్టవచ్చు. సో దీపం పెట్టిన తర్వాత నా తర్వాత మా అత్తయ్య పెట్టారండి. నేను కొన్ని దీపాలు పెడితే మా అత్తయ్య గారు కొన్ని దీపాలు పెట్టారండి. ఇంట్లో ఏ పూజ అయినా ఏదైనా సరే మా అత్తయ్య గారే బుక్ చదువుతారండి. నేను చదవలేదు ఇప్పటికొచ్చి, అండ్ మా హస్బెండ్ కూడా చదవలేదు, మా తోటకోళ్ళు మా బావగారు ఎవరు చదవలేదండి. ఏ పూజ అయినా సరే మా అత్తయ్య గారే బుక్ చదవడం స్టార్ట్ చేస్తారండి. సో బుక్ చదవడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా నేను కొబ్బరికి కొడదామని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోయాను. అయితే కొబ్బరికి నేను కొట్టలేను, మా హస్బెండ్ కొట్టారండి. కొట్టిన తర్వాత అందులో పువ్వు ఉందని చెప్పి చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చి కొంచెం అంటే బుక్ కొంచెం మంత్రాలు చదివిన తర్వాత లిక్కికి తీర్థం ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇచ్చింది కడిగేసుకొని చెప్పారు, ఉన్న 3 ట్రిప్పులు తాగమని చెప్పారు. మళ్ళీ లాస్ట్ ఇచ్చింది కడిగేసుకొని చెప్పారండి. పాప తీర్థం తీసుకుంది. మా వారు కొబ్బరికి కొట్టుకు రమ్మంటే అందులో చిన్న పువ్వు వచ్చిందని చెప్పి చూపిస్తున్నారండి. చాలా చిన్నది వచ్చింది, 2 కొబ్బరికాయలు కూడా చిన్నది వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఎందుకంటే కొబ్బరికాయలు పువ్వు వస్తే ఎవరికైనా హ్యాపీ కదండి. నెక్స్ట్ మాకు కూడా మా అత్తయ్య మళ్ళీ మంత్రం చదివాక మళ్ళీ మాకు తీర్థం కూడా స్టార్ట్ చేశారు. మా హస్బెండ్ నేను కూడా తీర్థం తీసుకున్నామండి ఇక్కడ. ఇంకా అయిపోయింది పూజ అయితే, ఇంకా అలా స్టార్ట్ అయ్యింది. ఇంటికి ఎవరు లక్ష్మీదేవి రారు అని చెప్పేసి అనుకున్నాను, లక్ష్మీదేవులు వచ్చారండి. అంటే చిన్న పాపలు వచ్చారు, ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు వచ్చారు, లిక్కీ ఫ్రెండ్స్ అండి, స్కూల్ మేట్ ఫ్రెండ్స్ వచ్చారు ఇంటికి. సో బ్యాక్ సైడ్ ఉంది కదండి బ్యానరు, గ్రీన్ కలర్ బ్యానరు అట్టాకలతోటి, అది మీషోలో బుక్ చేశానండి. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అండ్ రీజనబుల్ కాస్ట్లో వచ్చిందండి, చాలా తక్కువ పడ్డది. అండ్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. మీరే చెప్పొచ్చు ఎంత బాగుందో. ఇదే పూజ కాదు, ఏ పూజ అయినా సరే మనకు సెట్ అవుతుందండి. వినాయక చవితి చేసుకోవచ్చు, అండ్ త్రిమూర్తుల పూజ చేసుకోవచ్చు, దీనికైనా సరే ఆ బ్యానర్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోద్దండి. చాలా అంటే చాలా బాగుంది. సో పూజ అయితే చాలా మంచిగా జరిగిందండి. అసలు ఇలా అవుతుందని అసలు అనుకోలేదండి. నేను పెట్టుకున్న కాస్ట్యూమ్స్ అండ్ నా శారీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. నేను పెట్టుకున్న లాంగ్ హారం అండ్ పాపడి బొట్టు, ఇయర్ రింగ్స్ మొత్తం నేను కుషాల్లో తీసుకున్నానండి. మీకు ఆల్రెడీ మీకు ముందు వీడియోలో పెట్టాను కదండి కుషాల్స్ అని చెప్పేసి. నోస్ రింగ్ అయితే మాత్రం ఒకటే గోల్డ్ అండి, మిగతావన్నీ రోల్డ్ గోల్డేనండి. సో ఫైనల్గా నా లుక్ ఎలా ఉందో చెప్పాలండి మీరు. ఇక్కడ కొన్ని మీషో ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అదేంటంటే లిక్కీ వేసుకున్న డ్రెస్ మీషో ప్రొడక్ట్ అండి అది. నెక్స్ట్ వచ్చి బ్యానర్ వచ్చి కూడా అది మీషోనే, నేను పెట్టుకున్న వడ్డాను కూడా మీషోనే. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా శారీస్ పెట్టిన కింద, శారీస్ కింద నెక్స్ట్ ఇక్కడ తాంబూలం కింద పెట్టింది కదా, అవి మ్యాట్లు కూడా మీషోనేనండి. జయమంగళం నిత్య శుభమంగళం ఏ రకం సంపదలు నేలమే
నిశ్చితే వ్రతం పుత్ర పౌత్రాది అనుసు పార్వతి పరమేశ్వరు అడిగను జయమంగళం నిత్య శుభమంగళం కుండినని ఏడి కొట్టుములలో సారి మధ్యాని జయమంగళం నిత్య శుభమంగళం. లక్ష్మీదేవులు వచ్చారు మా ఇంటికి, చిన్న లక్ష్మీదేవులు. కూర్చోండి, ఇంట్లో పూజ అయిపోయిందా? కూర్చోండి. దేవత వచ్చిందా? కూర్చోండి. వస్తుంది వస్తుంది, కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి. బంధువుల పిలిపించి బాగుగాను సప్రముల శ్రీమాచి చక్కదగా వచ్చి గర్వమని మంత్రారా ఏ విధముల పూజ చేయవని నన్ను బంధువులు అలిగరే ప్రేమతోను ఏ మాసంలో ఏ వారమునాడు ఏ పొద్దునాడు శ్రవణ. మా వారికి అయితే కంకరం కడుతున్నానండి. అది వైట్ దారం అండి. 9 లైన్లు వేయాలి. 9 లైన్లు వేసిన తర్వాత దానికి పసుపు రాసి చామంతి పువ్వు అనేసి దానికి ముడి వేసి కట్టుకోవచ్చండి మనం. జయ జయ హే మధుసూదన కామ్య ఆదిలక్ష్మి జయ పాలయమా హైగణ కల్మషనాశిని కామిని వేద. మొత్తైదు చిన్న మొత్తైదు వచ్చింది ఇంటికి. లిక్కిదా? లిక్కిది అయిపోయింది, సరిపోయి ఉంది 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 ఉంది. బాబు పెట్టాడు బొట్టు పెట్టారా? అందరూ వేస్తారు అక్షంతలు. చూపించండి. ఓకే ఓకే, తక్కువ ఆ బాక్స్లో ఉంటాయి అత్తయ్య, తక్కువ తీసాను. వెలిగించండి అందరు కలిసి, స్లోగా స్లోగా ఒక్కొక్కరు వెళ్ళండి లైన్గానా. ధన్విత ఇలా ఆఫ్ చేసి అలా ఉంచకూడదు. ఓకే ఓకే, డ్రెస్ చూసుకోండి అమ్మా. దేవుడికి ఇవ్వండి హారతి. ఏంటి మీరు చూపించండి పిల్లలకి. ఏమో కాల్ చేసుకుంటూ చూస్తాను. ధన్విత ఆగమ్మా, కంగారు ఎక్కువ. పెద్ద పెద్ద మొత్తం ఇది. దేవుడు చెప్పండి ఫస్ట్. స్లోగా స్లోగా చూసుకోండి, జాగ్రత్త. ఏంటి తీసుకోండి పిల్లల దగ్గర నుంచి మీరు. ధన్విత అంకుల్కి ఇచ్చే, ధన్విత అంకుల్కి ఇస్తే నువ్వు కాల్చుకుంటావమ్మా. అవార్డు వచ్చింది స్కూల్లోని. ఏ లేదు లేదత్తయ్య. ఎవరిని పెట్టుకుంటున్నారు? మీరు బాగా చదువుకొని ఆరోగ్యంగా బ్రతకాలి, నువ్వు అన్ని ఎగ్జామ్స్ బాగా రాయాలి, బాగా చదువుకోవాలి, పై పొజిషన్ రావాలి అని దండం పెట్టుకోండి. పెట్టుకోండి అందరు కలిసి. దండం పెట్టుకోండి. ధన్విత దండం పెట్టుకుంటున్నావా? జోజీ నాకు చదువు బాగా రావాలని పెట్టుకో. గుంజలు తీయండి, గుంజలు తీయండి అందరు కలిసి. తీయండి, నువ్వు తీ, అందరూ చేస్తున్నా. తీయమ్మా ధన్విత. రాదు కొత్త పద్ధతి, ఇంట్లో ఎవరు చేయరు కదా. ఓకే, ఇప్పుడు ఇదిగోండి దండం పెట్టుకోండి. పిల్లలు 3 తీసుకొచ్చి ఇగో ఇలాగా 3 సార్లు తిరగండి. 3 సార్లు తిరగండి. తిరుగు చాలు. నువ్వు తిరుగువా? ఇలా నువ్వు ఇలా తిరుగుతాను. రాదండి, తన పరిచయం లేని వాళ్ళతో ఎక్కువ మాట్లాడదు. మాట్లాడేసింది బాగా. అవునా? మా ఇంటికి చిన్న బుడంకాయలు వచ్చారు కదండి, వాళ్ళు మంచిగా అక్షింతలు వేసి దండం పెట్టుకొని అగరబత్తులతో హారతి ఇచ్చి అంతా చేసుకొని, అంటే మీరు కూడా దండం పెట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు. సో నేను కూడా దండం పెట్టుకున్నానండి. నేను ఎప్పుడు కూడా 13 సార్లు గుంజలు తీస్తానండి. అయితే మా అత్తయ్య హస్బెండ్ ఏమన్నారంటే 13 సార్లు ఎప్పుడు తీయకూడదు, తీస్తే 9 సార్లు తీయాలి, లేకపోతే 11 సార్లు తీయాలా, అంతేకాని ఇలా 13 సార్లు ఎప్పుడు తీయకూడదు అని చెప్పేసి అంటున్నారు. నాకు తెలియదు కదండి, తెలియకుండా చేశాను. సో దేవుని క్షమించమని అడిగాను. అయితే 11 సార్లు తిరిగాను, అంటే 13 సార్లు తిరిగాను, 11 సార్లు తిరగాలంట. తప్పైపోయింది. ఇక్కడ మా పాప వచ్చి వాళ్ళ నాన్న దగ్గర ఆశీస్సులు తీసుకుంటుంది అక్షంతలు వేయించుకొని. సో పూజ మొత్తం అయిపోయింది. అత్తయ్య అయితే హారతి ఇచ్చేస్తున్నారు. హారతి ఇస్తుంటే మధ్యలో చూసారా కోతి సిల్లు వేస్తుంది మళ్ళీకి.
ఏదో యాసలు వేస్తుంది హారతి ఇచ్చినప్పుడు. తను అసలు చెప్పాలంటే గంట తీసుకుని తను గంట కొడుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పేసి గంట గురించి ఏం పట్టించుకోలేదు. మా అత్తయ్య గంట కొట్టుకొని మా అత్తయ్య హారతి ఇచ్చుకుంటున్నారు, నేనేమో వీడియో తీస్తున్నాను. మా పిల్లకాయలు మళ్ళీ హారతి తీసుకోవడం స్టార్ట్ చేశారు, హారతి తీసుకుంటున్నారు. నిజంగా పిల్లలు చెప్పకుండా పూజ భలే చేస్తున్నారండి. ఒకరి తర్వాత ఒకరు లైన్గా హారతి తీసుకుంటున్నారు, మంచిగా తీసుకుంటున్నారు హారతి. నేను కూడా హారతి తీసుకున్నానండి. సో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ముందుగా నేనైతే మా పైన 3వ ఫ్లోర్లో ఉన్న అమ్మాయి వరాన అమ్మాయి పిలుస్తాను తాంబూలం ఇవ్వడానికి వెళ్ళాను, తాంబూలం తీసుకున్నాను. మా ఇంటికి ముందుగా పైన పద్మ గారు వచ్చారండి. తను వచ్చి ముందుగా తను తీసుకున్నారు తాంబూలం. స్టార్టింగ్ పిల్లలు వచ్చారు, వాళ్ళకి నేను ఏమీ ఇవ్వలేదు. పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక డ్రింక్ ఇచ్చేయండి, తాగారు. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా లిక్కి అత్తయ్య అయితే బయటకు వెళ్తున్నారండి. అత్తయ్య వాళ్ళు ఆడపడుచు అంటే మా కుమారి పిన్ని తాంబూలానికి పిలిస్తే వెళ్తున్నారండి. బాయ్ మా ఇంటికి వెళ్తున్నావా? బాయ్ లిక్కీ, లిక్కీ బాయ్. బేబీ చూడు, సరే బాయ్ అండి. కాదు కాదు అత్తయ్య. మనం ముత్తైదుల్ని పిలిచిస్తే ఒకలా ఉంటుంది, పిలవకుండా వచ్చేవాళ్ళు లక్ష్మీదేవుళ్ళు కదా. సో మా పిన్ని నాకు తెలియకుండా లక్ష్మీదేవి రూపంలోనే వచ్చింది మా పిన్ని. మా పిన్ని వచ్చిందిగా తాంబూలం అయితే ఇచ్చానండి. మా అమ్మ కన్నా నాకు మా పిన్ని అంటే చాలా ఇష్టం. మా పిన్నికి తాంబూలం వచ్చింది తీసుకుంది. అండ్ మా త్రివేణి అక్క, నెక్స్ట్ మా వదిన అండి ధన వదిన. తిన సిరిపురం అండి తిన అడ్రస్ అక్కడి నుంచి వచ్చింది. కొంచెం హెల్త్ బాగోపోయినా సరే యాక్టివ్గానే వచ్చింది. సో మా రాజవదిన కూడా తాంబూలం ఇస్తారండి. తనకు మా రాజవదిన ధన వదిన ఈవినింగ్ 4 o'clock వచ్చారు. ఇచ్చినమ్మ వాయిన ఇచ్చినమ్మ వాయిన మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి. ఓకే అంతా బాగా జరగాలి, మంచి ఇంకా మంచి బాబు ఏంటి. మా ఇద్దరు వదిళ్ళు ఈవినింగ్ వచ్చారు. 4:30 అలా 5 అలా వచ్చారు. వచ్చి 2 hours ఉండి మాతో మాట్లాడి తాంబూలం మంచిగా తీసుకొని ఇంకా బయలుదేరడం స్టార్ట్ అయిపోయారు. వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత శారీ ఎప్పుడు ఇప్పి అలా కాస్ట్యూమ్స్ కూడా ఇప్పుడు తీసేలా అన్నట్టు ఉన్నాను. సో ఇక బయలుదేరగానే మొత్తం ఇప్పడం స్టార్ట్ చేశానండి. నేను కట్టుకున్న శారీ తీసుకొని 2 years అవుతుంది కరెక్ట్గానే. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పక్కింటి పిల్లలు ఏడుస్తున్నారు, అదే ఏడుపు వినిపిస్తుంది. సో నేను ఇక్కడ కాస్ట్యూమ్స్ ఇప్పుతుంటే మా హస్బెండ్ వచ్చి ఎందుకు మంచం మీద పెడుతున్నావు అని అడుగుతున్నారు. మంచం తెప్పించి వేరే ఆప్షన్ నాకు లేదండి, పక్కన స్టూల్ ఉంటే స్టూల్ పైన పెట్టుకుంటాము. సో మంచం పెట్టుకుని నేను పెట్టుకుంది ఏది కూడా గోల్డ్ కదండి, అంతా గోల్డేనండి. నేను ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను నేను కుషాల్స్ అని చెప్పేసి. సో మొత్తం అంతా ఇప్పేసి హ్యాపీగా ఫ్రీ అయిపోయానండి. ఇక్కడ మా అత్తయ్య గారు నిజంగా అనకూడదు కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మా అత్తయ్య పని ఎక్కువండి. అంటే పూజ మొత్తం అయిపోయింది కదా, మా అత్తయ్య గారు మొత్తం దేవుడిని కదపడం అవన్నీ మొత్తం అన్ని సామాన్లు మళ్ళీ కడగడం అన్నీ మా అత్తయ్య చేశారండి. కొందరు అత్తలు ఏంటంటే కూర్చో తింటారు, కానీ మా అత్తయ్య అలా కాదు. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.